హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న ఆంప్లిఫైయర్ వచ్చేసి మనకి సౌండ్ స్టాండ్ కంపెనీకి సంబంధించిన టెక్నో 5 మోడల్. ఓకేనా, నేను దీని వీడియో అనేది మీకు ప్రాబ్లం ఏ విధంగా ఉంది అనేది నేను రీసెంట్గా అప్లోడ్ చేయడం జరిగింది. ఒక షార్ట్ అనేది, అంటే మనకి 2 జోన్లు అనేది ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి చెప్పాను కదా. సో నేను ఆ 2 జోన్లు అనేది కంప్లీట్గా అయితే రిపేర్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి 2 జోన్లు అనేది రిపేర్ చేసేసి నేను ఆంప్లిఫైయర్ లోపల అయితే ఇన్స్టాల్ చేసుకున్నాను. అదేవిధంగా దీనికి సంబంధించిన కనెక్షన్స్ కంప్లీట్గా మనకి రెడీ టు యూజ్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి 2 ఆంప్లిఫైయర్ జోన్లు అనేది ఈ విధంగా అయితే సెట్ చేసుకోవడం జరిగింది మనకి దానికి. ఇప్పుడు మనం దీంట్లో ఏమేమి వేయడం జరిగింది ఏంటి అని అంటే, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మనకి పైన షార్ట్ అయిన ట్రాన్సిస్టర్స్ కావచ్చు, డ్రైవ్ మోస్ఫెట్లు కావచ్చు, లేకపోతే మనకి ఎస్ఎండి సెక్షన్లో ఉన్న చిన్న చిన్న ట్రాన్సిస్టర్స్, రెసిస్టెన్స్ అన్నీ మనకి ప్రాబ్లం ఉన్న పిన్ టు పిన్ కంప్లీట్గా చెక్ చేసేసి మనకి ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్క కాంపోనెంట్ అనేది చేంజ్ చేసి రెడీగా ఉంచుకోవడం జరిగింది. ఓకేనా, టెస్టింగ్కి నేను ఆల్రెడీ దీన్ని వీడియో చేయడం కన్నా ముందు 1 డే అయితే కంప్లీట్గా రన్నింగ్లోనే ఉంచుకోవడం జరిగింది. పర్ఫెక్ట్గా అయితే వర్క్ అవుతుంది, మనకి ఎటువంటి ఫాల్ట్ అనేది రాలేదు. అంటే ఐ మీన్ మనకి 1 అవర్ రన్ అయిన తర్వాత హీట్ అవ్వడాలు, లేకపోతే క్లిప్ ఎలగడాలు, ప్రొటెక్షన్ సంథింగ్ ఉంటాయి కదా మనకి. సో దానికోసం మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా టెస్టింగ్లో అయితే పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క ఆంప్లిఫైయర్ మనం రిపేర్ చేసిన తర్వాత. ఓకేనా, సో మనం కంప్లీట్గా టెస్టింగ్లో పెట్టిన తర్వాత నేను మళ్ళీ ఇప్పుడు వీడియో అనేది షూట్ చేసి మీకోసం అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ నేను ఒకసారి ఆన్ చేసి మీకు ఆంప్లిఫైయర్ కండిషన్ అనేది చూపిస్తాను ఫ్రెండ్స్, ఏ విధంగా ఉంది ఏంటి అనేది. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే నేను ఆంప్లిఫైయర్ అనేది ఆన్ చేస్తున్నాను. మనకి ఫస్ట్లో ఏ విధంగా ఉంది అని అంటే, మనకి క్లిప్ కూడా గ్లో అవుతుంది. ఓకేనా, స్టార్టింగ్లో మనం రిపేర్ చేసిన తర్వాత కంప్లీట్గా ఆన్, అదేవిధంగా ప్రొటెక్షన్ లైట్స్ అనేది గ్లో అవుతున్నాయి. మనకి ఆంప్లిఫైయర్ అనేది ప్రొటెక్షన్ నుంచి అనేది రిలీజ్ అవ్వాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనకి ప్రొటెక్షన్ నుంచి రిలీజ్ అయితే అయిపోయింది ఆంప్లిఫైయర్ అనేది. ఇప్పుడు మనం ఒకసారి ఏ జోన్కి ఇన్పుట్ అనేది ఇచ్చేసి ఒకసారి వాల్యూమ్ నాబ్ అనేది రొటేట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే నేను స్టీరియో మోడ్లో పెట్టేసి ఏ జోన్కి ఇన్పుట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ నాబ్ అనేది రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు సిగ్నల్ అనేది అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, మనకి సిగ్నల్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, తగ్గిస్తే తగ్గిపోతుంది, మళ్ళీ సౌండ్ అనేది పెంచినప్పుడు మనకి సిగ్నల్ అనేది వస్తుంది. అదేవిధంగా నేను ఒకసారి బీకి కూడా చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇన్పుట్ అనేది XLR ఇన్పుట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. బీ ఛానల్కి అయితే కనెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి నేను ఇక్కడ బీ దగ్గర కూడా నేను వాల్యూమ్ నాబ్ అనేది రొటేట్ చేస్తాను చూడండి. ఇక్కడ మీరు చూడొచ్చు, సిగ్నల్ అనేది అప్డేట్ చేయండి. మనకి ఎటువంటి క్లిప్పింగ్ కానీ ప్రొటెక్షన్ అనేది ఏం లేదు. పర్ఫెక్ట్గా రన్నింగ్లో పెట్టిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను. ఓకేనా, సో ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.